హే ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ అనేది ఎంత కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్ మీకు బాగా తెలుసు అనమాట. కానీ నేను అది కన్ఫ్యూజన్ లాంగ్వేజ్ అన్నాను. మీకు టాపిక్ సరిగ్గా తెలియకపోతే లాంగ్వేజ్ని బ్లేమ్ చేయకండి, మిమ్మల్ని మీరు రివిజన్ చేసుకోండి. ఎందుకు ఇది అంటున్నానంటే ఒక ఇంటర్వ్యూలో నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా సీనియర్స్ని అడిగినప్పుడు వాళ్ళతో వాదించలేము. ఒక 4 years పర్సన్కి ఈ క్వశ్చన్ అడిగాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి లెంత్ ఎంతో చెప్పండి బాస్ అన్నాను అనమాట. నేను చాలా సింపుల్గా దీనికి లెంత్ 2 వస్తుంది సార్ అన్నాడు. నేను అన్నాను లేదు అంత రాదు, ఎందుకంటే 101 అని వస్తుంది. లేదు నేను ప్రూవ్ చేస్తాను చూడని చెప్పి సవాల్ చేశాడు. అప్పుడు ఫార్ లూప్ ఒకటి యాడ్ చేసుకొని ఆ 2 ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాడు అనమాట. ప్రింట్ చేసిన తర్వాత ఆయన ప్రకారంగా అది మెరీ క్రిస్మస్ అని చెప్పి 2 times ప్రింట్ అయింది. ఇప్పుడు చెప్పు అని నేను అన్నాను. సరే సార్, అయితే మీరు అరేని మాత్రమే ప్రింట్ చేయండి అన్నా. ప్రింట్ చేయగానే ఇప్పుడు నా ప్రకారంగా మీరు చూస్తే మీరు ఎక్కడ వాల్యూ యాడ్ చేశారో ఆ వాల్యూస్ 10 and 100 యాడ్ అయింది. సో ఈ 10కి ముందు 0 నుంచి 9 ఏ ఉన్నాయో 10 ఎంటీ స్పేసెస్, అలాగే 11 నుంచి మేబీ అరౌండ్ 100 వరకు 99 వరకు ఎంటీ స్పేసెస్, దాని తర్వాత 100 అనమాట. అందుకే మనకి టోటల్ 101 వాల్యూస్ వచ్చాయి అనమాట. సో ఎప్పుడు ఆర్గ్యూ చేయకండి. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఈ క్వశ్చన్ని మ్యాప్ వాడి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. దీనికి రైట్ ఆన్సర్ ఏమొస్తుందో మీరు నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.